అనేది తప్ప నా జీవితంలో పెద్ద అంబిషన్ అని ఏం లేదు. ఒక విషయం కోసం కల్పన నువ్వు చేస్తావా అంటే ఈ ఒక్క విషయం కోసం చేస్తా. ఈ ఒక్క విషయం కోసం చావడం అనేది ఐ ట్రీట్ ఇట్ యాజ్ అ గుడ్ థింగ్, తప్పే లేదు. అంటే యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలియని వాళ్ళకి ఒక 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 ఆ విషయం కోసం ఇప్పుడు కల్పన నువ్వు ఇట్లా ఈ వెల్ కెనర్ లో అంటే అక్కడ దూకితే కల్పన 10 మంది సేవ్ అయిపోతారంటే కళ్ళు మూసుకుని ఇప్పుడే వెళ్ళి దూకేస్తా. నా ఫ్యామిలీ గురించి కానీ, ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది, నా అమ్మ నాన్న ఉన్నారు, ఎవరి గురించి నాకు బాధపడడానికి అవసరం లేదు. ఇంకోటి, మరణం అనేది మనం గెలిచేసాం. మరణం అనేది ఓన్లీ ఫర్ ద నాన్ క్రిస్టియన్స్, వాళ్ళకి భయం, వాళ్ళకి మనకి అస్సలే కాదు. ఈ రోజైనా ఏ రోజు ఎక్కడ నేను యాక్సిడెంట్ లో చచ్చిపోతే గానీ, 80 years తర్వాత ముసల్దాన్ని ఆయన చచ్చిపోయే గానీ, నా స్పిరిట్ గానీ నా బాడీ గానీ అన్ని సేఫ్ గా నా దేవుడి దగ్గర ఉంది. మనకి మన అందరికి ఐ హావ్ టు సే వన్స్ ద బాడీ రిసరెక్షన్ ఇస్ ద పెండింగ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ అస్. టైమ్ ఆఫ్ రిసరెక్షన్ లో వెన్ హీస్ గోయింగ్ టు కాల్ మీ కల్పన అనేటప్పుడు என்ன ஒருவேளை எரிச்சு போட்டாலும் అంటే ఈవెన్ ఇఫ్ మై బాడీ ఇస్ బీయింగ్ లైక్ క్రిమేటెడ్ ఆర్ ఇట్ ఇస్ బీయింగ్ డగ్ అండ్ మనం పొదకరిది ఏం చెప్తారు తెలుగులో, పూడ్చిపెట్టడం గానీ లేకపోతే కాల్చడం గానీ, ఈ దుమ్ములో గాలిలో దుమ్ములాగా కలిసిపోయి ఉంటాయి కూడా నా బాడీ గానీ, బోన్స్, నా ఎముకలు గానీ. కల్పనని పిలిచేటప్పుడు నేను మొత్తం శరీరంతో నేను వస్తాను ఆయన ముందు. సో మై బాడీ or my spirit, these are the two important things, and the mind is the bridge between the spirit and the body. So mind is the thing which we are going to work in earthly life. Mind ki peddaga pani undadu anukuntunna once we get resurrected. Our body, we have a resurrected body like how Jesus has now, and our spirit is very important. Our spirit lone aa paapam anedi it got corrupted, it corrupted our spirit, and being born again, God is giving us a very very new spirit, even which the devil can't touch us. మీరు ఇంత అసలు దేవుని మీద ప్రేమతో మీరు నా ప్రాణం పోయినా పర్వాలేదు, యేసు నిజమైన దేవుడు అని మీరు అందరికీ చెప్పాలి, అందరూ తెలుసుకోవాలి అని చాలా, అంటే మీరు మీలో ఉన్న యునో వాట్ ఐ సే దట్ ద స్పిరిట్ మేక్స్ యూ స్పీక్. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ ప్రభు మీద ప్రేమ ప్రభు మీద మట్టుకు కాదు మ్యామ్, ప్రభు మీద పెట్టుకుంటే ప్రేమ కూడా ఒక్క రకంగా సెల్ఫిష్ అయిపోతుంది. ఆయన మన మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారని చూసేటప్పుడు లైక్ మీ హీఈస్ ఆల్సో థింకింగ్, మీరు గాని నేను గాని ప్రతి ఒక్కరు మీద ఆ ప్రేమతో నేను ఉన్నాను అనేటప్పటికి ఇట్ ఈస్ జస్ట్ ది సెన్సింగ్ ఆఫ్ హిస్ హార్ట్ అన్నమాట, నథింగ్ ఎల్స్. సో ఇంత ప్రేమ మీకుంది కదా, మిమ్మల్ని ప్రేమించిన మీ కుటుంబం కానీ, మీకు బాగా దగ్గరైన వాళ్ళు కానీ, ఇది ఒక ఇష్యూగా తీసుకుని మీ ఎప్పుడైనా పెద్ద అంటే ఒక ఆర్గ్యుమెంట్ అంటే పుష్ యూ టు ద కార్నర్ వేర్ యూ సే నో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా డిసైడ్ చేసి ఇదా అదో ఏదో ఒకటి డిసైడ్ అని అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అలాంటి సిచ్యువేషన్స్ పెద్దగా మేజర్ గా రాలేదు. అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం నా కెరీర్ లో వచ్చిందనమాట. కొంచెం అటు ఇటు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. కానీ మా ఫ్యామిలీలో అంత పెద్దగా అవ్వలేదు మ్యామ్, బై గాడ్స్ గ్రేస్. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడి దయ వల్ల నా తర్వాత నా చెల్లి, అమ్మమ్మ, చెల్లి పెళ్లి చేసుకునేది కూడా ఒక ప్రాపర్ బార్న్ అగైన్ క్రిస్టియన్. మా పరంపరలో ఫస్ట్ జరిగే ఒక ప్రాపర్ పెళ్లి మా చెల్లిదే. తర్వాత అమ్మ నాన్న కూడా ఒక 3 years ముందు వాళ్ళు కూడా దేవుడి లోపలికి వచ్చి వాళ్ళు కూడా బాప్టిజం, వాటర్ బాప్టిజం తీసుకున్నారనమాట. ఫ్యామిలీలో అంటే మొత్తం ఇంకా మాకు కజిన్ సిస్టర్స్ అట్లా ఉన్నారనమాట. కానీ నా జీవితంలో ఒకటేంటంటే నేను వెరీ లవ్ సీకింగ్ పర్సన్ అనమాట. నాకు ప్రేమించడం, ప్రేమ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. వాట్ మోర్ ఇన్ ఇండివిజువల్ నీడ్స్ ఇన్ లవ్. సో దాంట్లో ప్రతిసారి దెబ్బ తగిలింది అనమాట. ఇంకోటి, ఎవరెవరిని ఫ్రెండ్స్ సర్కిల్ లో గానీ లేకపోతే రిలేటివ్స్ లో గానీ ఎవరెవరిని బాగా ప్రేమించానో వాళ్ళందరూ నా నిజమైన కల్పన ఇదే. ఇప్పుడు మీతో ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్న కల్పన సింగర్ కల్పన కాదు, ద రియల్ కల్పన, గాడ్స్ క్రియేషన్ మాట్లాడుతున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోయారు మొత్తం. నువ్వు నాకు వద్దు, లేకపోతే నీతో నాకు థింగ్స్ విల్ నాట్ గెట్ రైట్ అని కొంతమంది అంటే చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది. బట్ బాధ అనేది వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు అనే కన్నా నిజాన్ని ఇంకా తెలుసుకోకుండా వెళ్ళిపోయారే అన్నట్టుగా బాధ అనమాట. నన్ను చాలా ఇదిగా తుచ్చమా నచ్చే
దే జస్ట్ లిటరలీ త్రూ మీ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నమాట. జస్ట్ బికాస్ యూఆర్ జస్ట్ బికాస్ ఐ వాజ్ అ క్రిస్టియన్. అంటే కూర్చోబెట్టి ఏంటి ఎందుకు, బట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ నేను క్రిస్టియన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం నేను ఇవ్వలేదు. కొంతమంది క్రిస్టియన్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పెడతారనమాట పాపం వాళ్ళకే తెలియకుండా. అట్లాంటి ఇబ్బంది కూడా నా తరపు నుంచి నా అంటే నా కెరియర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ అస్సలు ఎప్పుడు లేదు. ఇట్ వాస్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, లవ్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్, అండ్ సెకండ్ ఇస్ ఫర్గివ్నెస్. ఇవి రెండు కాకుండా క్రిస్టియన్కి లేదు.